మంత్రుల రాజీనామాను వైసీపీ డ్రామాగా చెబుతోంది. 4 ఏళ్లు పోరాడి సాధించలేని వాళ్లు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని టీడీపీపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాల తర్వాత వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందన్న విషయాలను మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ప్రస్తుతం టీడీపీకి సంబంధించి టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నారన్న తర్వాత వైసీపీ శ్రేణుల స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి పోరాటం ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ విభజన హామీలకు సంబంధించి కానీ ఎలా ఉండబోతోంది? నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రం వైసీపీ గమనిస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి 11 గంటల 12 గంటల ప్రాంతంలో టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తున్నారని చెప్పి ప్రకటించిన వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఒంగోలులో జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర నడుస్తుంది. అక్కడ కూడా మరి కాసేపట్లో జగన్ మాట్లాడతారని మనకు సమాచారం వస్తుంది. అయినా కానీ వైసీపీ నేతలతో మాట్లాడడం జరిగింది. వైసీపీ నేతలు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట ప్రత్యేక హోదా రాదని టీడీపీకి స్పష్టంగా తెలుసు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి అడిగారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని పదే పదే ఫైట్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి కూడా నిధులు తెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి దీనికి సంబంధించి టీడీపీ కట్టుబడి ఉందని చెప్పి ఇలా ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా మీద టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని చెప్పి కూడా మొదటి నుంచి వైసీపీ ఆరోపించడం జరిగింది. ఇంకా నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్రామాలు అని చెప్పి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొదట రాజీనామా చేసి ఆ తర్వాత కేంద్రం నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత పార్లమెంట్ లో పోరాడాల్సినటువంటి టీడీపీ ఎంపీలు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. ఏంటంటే నిన్న చెప్పినటువంటి విధానాల ప్రకారం, ఎందుకంటే కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరూ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. అయితే మేము ఎన్డీఏలోనే కలిసి ఉంటామని చెప్పి ఒక ప్రకటన రావడంతో ఇదంతా కూడా ఒక డ్రామాకి తెరదీస్తున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు. స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఈ నెల మార్చి 21వ తారీఖున వైఎస్ఆర్సీపీ పెట్టబోతున్నటువంటి అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయి మద్దతులో ఇస్తే ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి కూడా వైసీపీ వాదించడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేక హోదాకు సంబంధించి వైసీపీ కట్టుబడి ఉందని, అలాగే 184 సెక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పెట్టి తీరుతాం. అలాగే ఏప్రిల్ 5వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ముగిసే రోజు పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా రాజీనామా చేస్తారని, దీనికి కట్టుబడి ఉందని కూడా వైసీపీ నేతలు చెప్పడం జరుగుతుంది. మరి కాసేపట్లో జగన్ మాట్లాడతారని మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే టీడీపీ వైఖరి పట్ల పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేయకుండా కేంద్ర మంత్రి పదవులు మాత్రం వదులుకోవడం అంటే దీని అర్థం ఏంది? ప్రజలను పూర్తి స్థాయిలో కన్ఫ్యూజ్ లో పెడుతున్నారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీలు ఇద్దరు కలిపి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు. ఒకవేళ ఏదైనా పూర్తి స్థాయిలో ఫైట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సినటువంటి టీడీపీ ఇలా వ్యవహరిస్తుందన్న దానికి సంబంధించి మాత్రం వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పూర్తి స్థాయిలో భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా జిల్లా కానీ ఆ తర్వాత పార్లమెంట్ స్థాయికి సంబంధించినటువంటి నేతలకు కూడా కొద్దిగా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఢిల్లీలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కూడా ఈరోజు పార్లమెంట్ లో మరొకసారి ఉభయ సభల్లో కూడా పూర్తి స్థాయిలో వెళ్లి కూడా ప్రత్యేక హోదా కోసం నిన్న జైట్లీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజీ దానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో ఇక వైసీపీ ఎలాంటి నిర్ణయాలకు వెళ్తుందన్న దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలన్న దానికి సంబంధించి నిన్న సాయంకాలం నుంచే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకి కొద్దిగా దిశానిర్దేశం చేసినట్టుగా మనకు కనబడుతుంది. వైసీపీ ఏం చేయబోతుంది, అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి మరొకసారి ఢిల్లీలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఏదైనా నిర్ణయాలు తీసుకొని దీక్షలు దిగుతారా, లేకపోతే వైసీపీ ఎంపీలు ముందస్తుగానే ఏమన్నా అవిశ్వాస తీర్మానానికి వెళ్తారా అన్నది మాత్రం ఈ రోజు తేలనుంది. అయితే టీడీపీ పాటిస్తున్నటువంటి ద్వంద్వ విధానాలని ఎండగట్టేందుకు, అలాగే ప్రజల్లో ఈ విధానాలని టీడీపీ యొక్క వైఖరిని తీసుకెళ్లడానికే వైసీపీ మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే బీజేపీకి వ్యతిరేకంగా మరొకసారి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారన్న దానికి సంబంధించి కూడా వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో జగన్ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. భోగి,
అయితే దినకర్, ప్రస్తుతం మనం చూస్తే గనక ఈ రోజున టీడీపీ వేసిన ఒక అడుగుని రాజకీయ హైడ్రామాగా వీళ్ళు అభివర్ణిస్తున్న నేపథ్యంలో నిన్న జైట్లీ మాట్లాడిన దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే జైట్లీ చాలా పర్టికులర్ గా నిన్న కోట్ చేశారు. రాజకీయ ఆందోళనల వల్ల ఈ రోజున వచ్చే నిధుల సంఖ్య పెరిగే అవకాశం లేదు, అలాగే సెంటిమెంట్ ని చూసి ఎవరు నిధులు కేటాయించరు, ఇతరత్ర నిర్ణయాలు తీసుకోరు, సో సెంటిమెంట్ ని గౌరవించాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి వైసీపీ నేతల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? మొదట ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని చెప్పినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ప్యాకేజీ విషయంలో ఆ రోజు నుంచే కూడా వైఎస్ఆర్సీపీ కేంద్రం ఇవ్వబోతున్నటువంటి నిధులకు సంబంధించి కానీ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో కూడా జరుగుతున్నటువంటి ఆ విషయంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూనే ఉంది. ఆ తర్వాత హోదా రాదు, దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చామని చెప్పి జైట్లీ చెప్పిన వెంటనే వైసీపీ కూడా యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇక హోదా రాదని కేంద్రం స్పష్టంగా చెప్పినా కానీ ఏం చేయాలన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా ఒక క్లారిటీకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ పైన ఎదురుదాడికే ప్రస్తుతం వాళ్ళు ఒక మార్గంగా పెట్టుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే హోదా రాదని బీజేపీ టీడీపీలకి ఇద్దరికీ తెలుసు. ఆ తర్వాత హోదా మొదట ప్యాకేజీ అన్నారు, ఆ తర్వాత హోదా అన్న దానికి సంబంధించి కూడా టీడీపీ వాయిస్ మార్చడం, దాని పట్ల ఈ రెండు అంశాలని గత 4 సంవత్సరాలుగా ఈ రెండు అంశాల్లో ఒక స్పష్టమైనటువంటి వైఖరి టీడీపీ లేకపోవడం మూలంగానే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీని మూలంగానే జైట్లీ ప్రకటన ఉంది అని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధుల ఖర్చుకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనేవి స్పష్టంగా కేంద్రానికి సబ్మిట్ చేయకపోవడము, అలాగే నిధుల విషయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఉన్నాయో స్పెషల్ స్టేటస్ కు సమానంగా వచ్చేటువంటి నిధులు ఏవైనాయో వాటిని పూర్తి స్థాయిలో రాబట్టుకునే విషయంలో కూడా మొదట ప్యాకేజీ కావాలని కట్టుబడినటువంటి టీడీపీ వాటికి సంబంధించి ఫైట్ చేయడంలో కానీ, ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి హోదా కోసం రోడ్లు ఎక్కినటువంటి టీడీపీ ఇప్పుడు మళ్ళా ప్యాకేజీకి సంబంధించినటువంటి మాట్లాడడం అంటే ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో జైట్లీ ప్రకటనకు సంబంధించి దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నాయకులు మాట్లాడతారని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కానీ, ఆ తర్వాత జగన్ పాదయాత్రలో ఉన్నటువంటి కొద్దిమంది వైసీపీ కీలక నేతలు కూడా చెప్తున్నారు జైట్లీ ప్రకటన అంటే మాకు కేంద్రం నుంచి ఇటు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిధులు స్పష్టంగా రావు, అలాగే హోదాకు సంబంధించినటువంటి ఒక ప్రకటన రాదని వైసీపీకి ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఉన్నా కానీ టీడీపీ ఏం సాధిస్తుందన్న దానికి సంబంధించి, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి టీడీపీ ఏం చేయబోతుందన్న దానికి సంబంధించే వైసీపీ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లో జగన్ మాట్లాడతారని వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా జగన్ యొక్క పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టం కానుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ.